సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వెల్నెస్ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ఈ వేడుకలను జరుపుకున్నారు. ఆటపాటలతో సంబరంగా వేడుకలను జరిగాయి. ఆసుపత్రిలో చికిత్స పొందిన గర్భిణీ స్త్రీల కుటుంబాలకు శాలువలతో సన్మానించి పుష్పగుచ్చంతో సత్కరించారు. అసలు కానివి సర్జరీలను కూడా వెల్నెస్ హాస్పిటల్లో చేయడం జరిగిందని యాజమాన్యం తెలిపింది. 40 మంది మహిళలకు ఉచితంగా డెలివరీలు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ ఎండి వెంకటేష్, లాల్లేష్, మెడికల్ డైరెక్టర్ వెంకటరెడ్డి, జీఎం లోకేష్, మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ జహీర్, హర్షవర్ధన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు అందరూ అఖిల పేషెంట్ తీసుకో. సరిత పేషెంట్ వాళ్ళు నెక్స్ట్ తర్వాత అఖిల పేషెంట్ వాళ్ళు. సంగారెడ్డి ప్రజలందరికీ, సంగారెడ్డి జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలతో, ముఖ్యంగా సంగారెడ్డి బ్రాంచ్ వెల్నెస్ గ్రూప్ ప్రారంభమై సంవత్సరమైంది. సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో అసలు కానివి అనుకున్న సర్జరీ కూడా ఈ బ్రాంచ్లో చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 4,800 మంది పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, 12,000 మంది ఓపీ పేషెంట్లు, వీటితో పాటుగా 40 మంది డెలివరీలు అమ్మాయిలకు ఉచితంగా హాస్పిటల్లో డబ్బులు తీసుకోకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క అవేర్నెస్ కోసము, వాళ్ళలో ఉన్న కష్టాలు వాళ్ళకి తెలియాలి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలియాలి, వాళ్ళు ఏ విధంగా ఉండాలని ఆలోచించి మేనేజ్మెంట్ అందరు కలిసి కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా 220 ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వెల్నెస్ గ్రూప్ అనేది బిజినెస్ కాదు, బిజినెస్తో పాటుగా డెఫినెట్గా ఈ సొసైటీకి, ప్రజలకు సంబంధం ఉన్నది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగింది. ముఖ్యంగా సంగారెడ్డి అనగానే ఏ పేషెంట్ అని ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలి, ఇక్కడ కాదు అనుకునే టైంలో వాస్కులర్ సర్జరీ కేసులు దాదాపుగా 88 కేసులు ఇక్కడ చేయడం జరిగింది. కొన్ని న్యూరో సర్జరీ కేసులు మీ అందరూ తెలుసు, యాక్సిడెంట్ తర్వాత మినిమం 4 అవర్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి కేసుల్ని కూడా న్యూరో సర్జరీ, ఎనీ ఎమర్జెన్సీ కేసు కూడా ప్రాణాలని కాపాడడానికి ఇక్కడే దాదాపుగా చాలా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలామందికి దాదాపు 7 ఫుల్ టైం కన్సల్టెంట్స్ హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ప్రతి ఒక్కరు మీరు గమనించవచ్చు. ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా హాస్పిటల్ ఇంత స్టాఫ్ ఉండదు. 280 మంది స్టాఫ్ ఈ హాస్పిటల్, ప్లస్ 20-25 మంది డాక్టర్లు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎప్పుడు కావాలన్నా కూడా ఏ స్పెషలిస్ట్ కావాలన్నా డైరెక్ట్గా డాక్టర్లు వచ్చే ఫెసిలిటీస్ ఈ ప్రాంత ప్రజలకు కల్పించడం, ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా సంగారెడ్డి ప్రజలు వెల్నెస్ హాస్పిటల్ను ఆదరించడం, వారి యొక్క కష్ట సుఖాల్లో వెల్నెస్ ఉందని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగుపడడం నిజంగా కూడా మా అందరికి సంతోషకరం. ఈ సందర్భంగా, సంవత్సరం సందర్భంగా సంగారెడ్డి ప్రజలందరూ కూడా వెల్నెస్ గ్రూప్ ఆఫ్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెల్నెస్ గ్రూప్ ఇప్పుడే గ్రోత్ అవుతున్న గ్రూప్ తెలంగాణలో ఇప్పటికి 6 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో అమీర్పేటలో 3, బిఎన్ రెడ్డి నగర్, కోంపల్లి, సంగారెడ్డి, త్వరలో నిజామాబాద్లో ప్రారంభం అవబోతుంది. ఈ విధంగా ప్రతి ప్రాంతంలో తెలంగాణ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వెల్నెస్ గ్రూప్ ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే యానివర్సరీ అనగానే, సంవత్సరం జరిగింది అనగానే యూజువల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా మేమైనా ఏం చేస్తాం, అందరం కూర్చుంటాం, స్టాఫ్ డాన్సులు చేసుకుంటాం, అందరం కలిసి ఏదో రాత్రి పార్టీ చేసుకుంటాం. ఆ విధంగా కాకుండా మేము అనుకున్నది, ఈ హాస్పిటల్కి వచ్చి నిజంగా కష్టాల్లో వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని ఇక్కడ తొలగించుకొని సుఖంగా నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో గడపడం మాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఫ్రీగా ఉచితంగా డెలివరీ అయిన
అమ్మాయిలను వాళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళలో చూస్తుంటే మీరే చూస్తుండో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్న హాస్పిటల్ గురించి. ఇక్కడ బాగై డబ్బులు ఉన్నా లేకున్నా ఎమర్జెన్సీలో మమ్మల్ని కాపాడిన డబ్బుల గురించి మమ్మల్ని అడగలేదని వాళ్ళు స్వయంగా పేషెంట్ అటెండెన్స్ ఇక్కడికి చెప్పి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావంతో ఇక్కడికి రావడం, వాళ్ళందరం కలిసి ఒక వాతావరణం, పండగ వాతావరణంలో జరుపుకోవడం నిజంగా వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో సంగారెడ్డి బ్రాంచ్ సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ అయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. పేషెంట్కి మేము మంచి సర్వీస్ ఇస్తున్నాము ఇక్కడ. సార్ చెప్పినట్టు మంత్లీ యావరేజ్గా 80 నుండి 90 సర్జరీలు యావరేజ్గా ఇక్కడ అవుతున్నాయి. మనం యాన్యువల్గా 1 year కంప్లీట్ చేసుకుంటే 890 సర్జరీస్ మనం సక్సెస్ఫుల్గా వెల్నెస్ సంగారెడ్డి బ్రాంచ్లో చేశాము. అందులో అంటే రెగ్యులర్ సర్జరీస్ అవుతున్న దానిలో న్యూరో వచ్చి తీసుకుంటే యావరేజ్గా మనము 68 బ్రెయిన్ సర్జరీస్ సంగారెడ్డి వెల్నెస్లో 1 yearలో చేయడం జరిగింది. మామూలుగా స్పైన్ సర్జరీస్ ఇంకా అసలు కౌంట్ లేదు. నార్మల్గా కొన్ని అంటే ఇక్కడ ఏంది స్పెషల్ అని అంటే బ్రెయిన్ సర్జరీస్తో పాటు మనము ఈ లాస్ట్ 1 yearలో 8 వాస్కులర్ సర్జరీస్ చేశాము. వాస్కులర్ సర్జరీస్ అంటే జనరల్గా రక్తనాళం కట్ అయింది అంటే యాక్సిడెంట్ అయినప్పటి నుండి 8 గంటల లోపు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కాళ్ళు కానీ ఆ చెయ్యి కానీ బతికే అవకాశం ఉండదు. చాలా అంటే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. సో అలాంటి కేసెస్ జనరల్గా ఇంతకుముందు హైదరాబాద్ పంపించే వాళ్ళము. ఇప్పుడు మేమే మన మెయిన్ బ్రాంచ్ నుండి వాస్కులర్ సర్జన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇమీడియట్గా చేయడం వల్ల ఆ 8 మంది కాళ్ళు చేతులు కాపాడగలిగాము. అంటే ఈ చిన్న మా సాటిస్ఫాక్షన్ కోసం మాకు అవే సాటిస్ఫాక్షన్ ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్లో చేస్తున్నాము అండ్ బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము. సంగారెడ్డిలో ఎక్కడ కూడా 24 గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్స్ అనేది లేదు. వేరే దగ్గర అంటే నార్మల్గా మన సంగారెడ్డి బ్రాంచ్లో 24 గంటలు క్రిటికల్ కేర్ టీం పెట్టాము. ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము. అంటే ఎప్పుడు ఎనీ యాక్సిడెంట్ పేషెంట్ వస్తే 4 hours చెప్పినట్టు 4 hours బ్రెయిన్ సైడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అందులో బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము. వేరే డిపార్ట్మెంట్స్ ఆర్థో, గైనక్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ ఇవన్నీ ఉన్నాయి. సో మనము అఫోర్డబుల్ కాస్ట్లో మన సంగారెడ్డి ప్రజలకు మన ఇక్కడ ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు, దాని తగ్గట్టే అఫోర్డబుల్ కాస్ట్లో మనం చేస్తున్నాము.